ఖమ్మం పత్తి మార్కెట్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి మార్కెట్ షెడ్డులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 400 పత్తి బస్తాలు కాలిపోయాయి. ఘటనపై అలర్ట్ అయిన స్థానికులు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. భారీగా పత్తి కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెటింగ్, ఫైర్ సిబ్బందితో మాట్లాడారు. తక్షణమే నష్ట నివారణ చేపట్టాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. ఖమ్మం మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఈరోజు 1 గంట క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా పత్తి మార్కెట్లో 3వ షెడ్లో దాదాపుగా ఒక 1500 పత్తి బస్తాలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా 800 బస్తాల వరకు కాలిపోయినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే యాక్చువల్గా ఈ 3 రోజులు వరుసగా సెలవులు ఉండడం కారణంగా రైతులు ఈ పత్తిని అమ్మేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఈ కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన పత్తి బస్తాలన్నీ కూడా ఈ మార్కెట్లోనే ఉన్నాయి. వాళ్ళు రేపు మళ్ళీ వర్కింగ్ డే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఈ బస్తాలన్నింటినీ ఖాళీ చేసి వాళ్ళు ఎక్కడికైనా వేరే చోటుకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, లేదా వాళ్ళకి సంబంధించిన గోడాంలలో అయినా దాన్ని భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చిన కారణంగా పత్తిని ఇక్కడే పెట్టి కూలీలు కూడా అందుబాటులో లేనందున వాళ్ళు ఇక్కడే ఆ పత్తిని ఇక్కడే పెట్టడం జరిగింది. దాని కారణంగా ఇక్కడే ఉండటం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఇప్పుడు అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. ఇదే మార్కెట్ లో గతంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు ఇదే మార్కెట్ లో జరుగుతున్నాయి. ఆ మార్కెట్ లో ప్రమాదాలు సంభవించిన సమయంలో అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తర్వాత ఏ అధికారి కూడా తెలిపే పరిస్థితి కనపడటం లేదు. కేవలం ఆ రోజు ఏ రోజైతే బస్తాలు కాలిపోతాయో ఆ బస్తాలు కాలిపోయిన రోజు మాత్రమే మీడియాని పిలవడం కానీ అధికారులు రావడం కానీ హడాహుడి చేయడం ఆ రోజు జరుగుతుంది. తర్వాత అసలు ఇది ఎందుకు కాలిపోవడం జరిగింది, ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది, ఏ వైర్ వల్ల ఇలాంటి ఘటన జరిగిందనే అంశాలు తెలియజేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే ఈ రోజు అకస్మాత్తుగా ఈ రోజు కూడా సెలవు కావడంతో అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేరు, ఇటు కూలీలు ఎవరు లేరు. అయితే దీన్ని చూసిన ఈ మంటల్ని చూసిన స్థానికులు అధికారులను అలర్ట్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందిన వెంటనే తుమ్మల నాగేశ్వరరావు ఇటు మార్కెటింగ్ శాఖ అదే విధంగా ఫైర్ ఇంజిన్ అటు సిపి కమిషనర్ తో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడికి అధికారులు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో హుటాహుటిన అధికారులు ఇక్కడికి వచ్చారు. వెంటనే మంటలన్నింటినీ కూడా అదుపు చేయడం జరిగింది. ఇటు మార్కెట్ పాలక వర్గం, దాంతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇది అసలు ఎందుకు ఘటన జరిగింది, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దాంతో గతంలో ఇక్కడ ఫైర్ ఇంజిన్ లాంటిది ఉండేది కానీ బీఆర్ఎస్ పాలక వర్గంలో దీన్ని తీసేశారు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. పూర్తిగా మంటలు అయితే అదుపులోకి రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సూర్య, రైట్ కదీర్. ఫైర్ యాక్సిడెంట్